హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇది యమహా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2025 యమహా ఎఫ్జెడ్ఎస్ వర్షన్ 4.0 హైబ్రిడ్ మోడల్. ఇది ఈ 25 మోడల్లో చాలా చేంజెస్ జరిగాయి. వాటి గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ కూడా బాగా పెరిగిపోయింది. సో ఎవరైతే ఈ బైక్ను కొనాలని ప్లాన్ చేసుకున్నారో మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 25 మోడల్లో యమహా వాళ్ళు ఏం చేంజెస్ చేశారో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అప్డేట్, కలర్ టీఎఫ్టీ కన్సోల్ని ఈ బైక్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ అప్డేట్, ఫ్రంట్ సిగ్నల్ లైట్స్ ప్లేస్మెంట్ని చేంజ్ చేశారు, అలానే డిజైన్ కూడా చేంజ్ చేశారు. నెక్స్ట్ థర్డ్ అప్డేట్, సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఇచ్చారు. ఫోర్త్ అప్డేట్ వైజ్ ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ని యాడ్ చేశారు. ఫిఫ్త్ అప్డేట్ వైజ్ హైబ్రిడ్ టెక్నాలజీకి ఇంజిన్ అప్డేట్ చేయడం జరిగింది. సిక్స్త్ అప్డేట్ వైజ్ స్విచ్ కిట్ను కూడా చేంజ్ చేశారు కన్సోల్కి తగినట్టుగా. ఫైనల్గా సెవెంత్ చేంజ్, ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఈ 25 మోడల్లో 2 kgs వెయిట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో టోటల్గా ఈ ఎఫ్జెడ్ హైబ్రిడ్ మోడల్లో ఈ చేంజెస్ చేశారు యమహా వాళ్ళు. నెక్స్ట్ కలర్స్ వైజ్ ఈ హైబ్రిడ్ మోడల్లో 2 కలర్స్ ఉన్నాయి. ఈ బ్లూ కలర్ అండ్ నేను రివ్యూ చేసిన ఈ మ్యాటిక్ గ్రే కలర్. రియాలిటీలో ఈ మ్యాటిక్ గ్రే కలర్ అంత బాగలేదు, చాలా యావరేజ్గా ఉంది. పర్సనలీ నాకు నచ్చలేదు. సో నేను రివ్యూ చేసిన షోరూంలో ఈ ఒక్క కలర్ మాత్రమే ఉంది. రియాలిటీలో బ్లూ కలర్ ఎలా ఉంటుందో చూడాలి. మ్యాక్స్ యమహా వాళ్ళు ఫీచర్లు వేరే కలర్స్ లాంచ్ చేయొచ్చు ఈ మోడల్స్లో. సో ఇది ఓవరాల్గా. ఇంకా మనం ఇన్డెప్త్ రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను తెలుగులో ఫాస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూను మీకోసం తీసుకొచ్చాను. నా ఎక్స్ప్లెనేషన్, నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. ఇక్కడ స్మాల్ వైజర్ని ప్రొవైడ్ చేశారు, నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది, అలానే యమహా 3D లోగోని మెన్షన్ చేశారు. ఇంకా హెడ్లైట్ వైజ్ స్మాల్ ఎల్ఈడి హెడ్లైట్ విత్ డిఆర్ఎల్స్ ఉన్నాయి. పర్సనల్లీ నాకు ఈ హెడ్లైట్ డిజైన్ అంతగా నచ్చదు, యావరేజ్గా అనిపిస్తుంది. ప్రీవియస్ వర్షన్ 3.4 డిజైన్ బాగుంటుంది చూడటానికి. సో ఇది ఎల్ఈడి లైటే కాబట్టి నైట్ టైం విజన్ బాగానే ఉంటుంది. సో హెడ్లైట్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. ఇంకా ఫ్రంట్ మడ్గార్డ్ వైజ్ ఫైబర్ మడ్గార్డే ఉంది. నెక్స్ట్ టైర్స్ వైజ్ ఫ్రంట్లో 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఉంది. ఇది రేడియల్ టైర్ కాదు, నార్మల్ టైరే. అలానే స్కై బ్లూ కలర్లో ఎలబుల్ డిజైన్ చూడటానికి సింపుల్గా బాగున్నాయి. నెక్స్ట్ బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్లో 282 mm డిస్క్ ఇచ్చారు, సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. బైబ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41 mm టెలిస్కోప్ ఫోక్స్ని యూజ్ చేశారు. డైలీ కామ్యూటింగ్లో ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎనఫ్, మనకు సరిపోతుంది. అలానే ఇవి టెలిస్కోప్ ఫోక్స్ కాబట్టి రియాలిటీలో మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ బ్రేక్ లెవర్ కానీ క్లచ్ లెవర్ కానీ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ లేదు, ఇవి నాన్ అడ్జస్టబుల్ లెవర్సే. అలానే యాజ్ యూజువల్గా సింగిల్ థ్రాటల్ కేబుల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్లో బాగా నోటీస్ అయ్యే అప్డేట్స్లో ఇదొకటి. సిగ్నల్ లైట్స్ ప్లేస్మెంట్ను హెడ్లైట్ దగ్గర నుంచి ట్యాంక్ ప్యానల్స్ మీదకి షిఫ్ట్ చేశారు. సో ఇవి ఎల్ఈడి సిగ్నల్ లైట్సే. అలానే ఇన్బిల్ట్గా హజార్ లైట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. సో సిగ్నల్ లైట్స్ ప్లేస్మెంట్ చేంజ్ చేసిన విజన్ అనేది బ్లాక్ అవ్వలేదు, మనకి క్లియర్గా కనిపిస్తుంది బ్లింకింగ్ అనేది. సో బాగుంది అప్డేట్, రియాలిటీలో చూడటానికి కొత్తగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బైక్లో హ్యాండిల్ బార్ బటన్స్ను కూడా అప్డేట్ చేయడం జరిగింది. పైన హై బీము, లో బీము, పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. ఇక్కడ హజార్ లైట్ బటన్ ఉంది. కింద కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఉన్నాయి. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, అలానే హార్న్ ఉంది. నెక్స్ట్ ఈ బైక్లో సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్, ఇందులోనే ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. నెక్స్ట్ కొత్తగా ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ బటన్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ నుంచి మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫీచర్ని. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. కీ ప్లేస్మెంట్ ట్యాంక్ దగ్గర ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్లో మోస్ట్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇదే, కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఈ బైక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది 25 మోడల్లో. కన్సోల్ అయితే రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది, ప్రీమియంగా కూడా ఉంది. ఈ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, వెదర్ అలర్ట్స్, నోటిఫికేషన్స్, ఇలా చాలా లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఈ ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అందులో ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫీచర్స్ గురించి. కన్సోల్ వైజ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది రియాలిటీలో యూజ్ చేస్తున్నప్పుడు. అలానే కన్సోల్ విజిబిలిటీ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. మెయిన్గా ఈ బైక్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఇదే వన్ ఆఫ్ ద రీజన్, కలర్ కన్సోల్ ఇవ్వడం వలన. నెక్స్ట్ ట్యాంక్ సైడ్స్ ఎఫ్జెడ్ఎస్ అని చెప్పి 3D లోగోతో మెన్షన్ చేయడం జరిగింది. అలానే బైక్ పైన గ్రాఫిక్స్ కూడా స్కై బ్లూ కలర్లో సింపుల్గా మెన్షన్ చేశారు. ఇంకా ట్యాంక్ పైన సైడ్స్ యమహా 3D లోగోని మెన్షన్ చేశారు. సో ప్రీవియస్ మోడల్లో ట్యాంక్ బ్రేకేజెస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉండేది. మా ఫ్రెండ్స్ ముగ్గురు దగ్గర ఎఫ్జెడ్ బైక్స్ అనేవి ఉన్నాయి. ఆ 3 బైక్స్కి ట్యాంక్ అనేది బ్రేక్ అయ్యి ఉంది. అయితే నోటీసబుల్ చేంజ్ ఏంటంటే ప్రీవియస్ ట్యాంక్ ఫిట్టింగ్తో కంపేర్ చేసుకుంటే ఈ 25 మోడల్లో చేంజ్ చేశారు, అది మనకి క్లియర్గా నోటీసబుల్ అవుతుంది. సో ఎంత ఫిట్టింగ్స్ చేంజ్ చేసినా ఇది ఫైబర్ ట్యాంకే కాబట్టి వెయిట్స్ లాంటివి ఎక్కువగా ఏం పెట్టొద్దు, సింపుల్గా యూజ్ చేసుకోండి అంతే. పర్సనలీ నాకైతే ట్రస్ట్ అయితే లేదు ఇది బ్రేక్ అవ్వకుండా ఉంటుందని.
నెక్స్ట్ ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ని ప్రొవైడ్ చేశారు. ఫ్యామిలీ వైజ్ కూడా ఈ బైక్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రైడర్కి సీట్ కుషనింగ్ కూడా బాగుంది. అలానే సీట్ గ్యాబ్రియల్ స్టైలిష్గా ఇచ్చారు. పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలడు. ఓవరాల్గా ఎఫ్జెడ్లో కంఫర్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది, ఎల్ఈడి టెయిల్ లైట్ ఇచ్చారు. సేమ్ MT-15 లానే ఉంటుంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. ఓవరాల్గా బ్యాక్ సైడ్ టెయిల్ సెక్షన్ అనేది స్పోర్టియర్గా డిజైన్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 140/60 R70 నుంచి రేడియల్ టైర్ని ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ఏమో నాన్ రేడియల్, బ్యాక్ సైడ్ టైర్ ఏమో రేడియల్. సో రియాలిటీలో టైర్స్ గ్రిప్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ బ్రేకింగ్ వైజ్ బ్యాక్ సైడ్ 220mm డిస్క్ ఉంది. చిన్న సైజు డిస్క్ బ్రేక్ ఇది. అట్లీస్ట్ 240mm కానీ 230mm కానీ ఇచ్చుంటే బాగుండేది. ఫ్యూచర్లోనే అప్డేట్ చేస్తారేమో చూడాలి. ఇంకా బ్యాక్ సైడ్ ఎలాంటి ABS లేదు, ఇది ట్రాక్షన్ కంట్రోల్ రింగ్. నెక్స్ట్ ఈ బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, కాంపాక్ట్గా ప్రీవియస్ డిజైనే. ఒకసారి సౌండ్ వినండి. ఇంకా పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ ఉంది. రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ కూడా మెటల్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ గా యమహా హైలైట్ చేస్తున్న పాయింట్ ఇదే, హైబ్రిడ్ టెక్నాలజీ. అలానే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది. ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ కూడా ఇచ్చారు. పవర్ అండ్ టార్క్స్ వైజ్ ఇంజిన్ ఎలాంటి చేంజెస్ లేవు. టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149cc OBD 2B SOIC ఇంజిన్ యూజ్ చేశారు. OBD అంటే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్ అని చెప్పి ఫుల్ ఫామ్ వస్తుంది. సో ఈ 25 మోడల్స్ ఇంజిన్స్ అనేవి 2Bకి అప్డేట్ అయ్యాయి. ఇది సెకండ్ వర్షన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే ఈ 2B వర్షన్లో ఇంకా బెటర్గా బైక్ పర్ఫార్మెన్స్ని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ పవర్ వైజ్ 12.4 bhp, టార్క్ వైజ్ 13.3 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 గేర్స్ ఉంటాయి. ఇంకా ఈ బైక్ ఇంజిన్లో అడిషనల్గా సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది. బైక్ను సెల్ఫ్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి సౌండ్ లేకుండా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ కూడా ఉంది. ట్రాఫిక్ కండిషన్స్లో ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం యమహా వాళ్ళు FZలో హైలైట్ చేస్తున్న బ్లూ కోర్ హైబ్రిడ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ఇదేమి కొత్త టెక్నాలజీ కాదు, ఆల్రెడీ యమహా వాళ్ళు వాళ్ళ స్కూటీస్లో యూజ్ చేశారు. లైక్ రేజర్ 125 ఈ టెక్నాలజీ మనం చూడొచ్చు. దాన్ని 25 మోడల్ అనే FZలో ఇచ్చారు. సో నేను ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లూ కోర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ బ్లూ కోర్ అనేది నేమ్. యమహా వాళ్ళు వాళ్ళ ఇంజిన్ డెవలప్మెంట్కి పెట్టుకున్న పేరు ఇది. ప్రజెంట్ ఈ బ్లూ కోర్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఇంజిన్స్ అనేవి మోస్ట్ కూలింగ్ ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి. అలానే లైట్ వెయిట్ మెటీరియల్స్తో ఇంజిన్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. ఇంజిన్ కంబషన్ ఛాంబర్ని యమహా వాళ్ళు చేంజ్ చేశారు. సో ఇలాగా వాళ్ళ డెవలప్మెంట్కి పెట్టుకున్న పేరే ఈ బ్లూ కోరు. నెక్స్ట్ ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేస్తే బైక్లో SMG మోటార్ అనేది ఉంటుంది. SMG అంటే స్మార్ట్ మోటార్ జనరేటర్. ఈ SMG మోటార్ ఏం చేస్తుందంటే బైక్ బ్యాటరీ నుంచి కొంత పవర్ అనేది తీసుకొని ఎప్పుడైతే మనం బైక్ను బ్యాక్ సైడ్ పిలియన్ని కూర్చోబెట్టుకుని రైడ్ చేస్తామో, అలానే రైడింగ్లో ఓవర్టేక్ చేస్తూ ఉంటామో, ఏదైనా ఎత్తైన ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి ఎత్తైన ప్లేసెస్ను బైక్ని ఎక్కించేటప్పుడు ఈ SMG మోటార్ బ్యాటరీ నుంచి తీసుకున్న పవర్తో టార్క్ని బూస్ట్ చేస్తుంది. మరీ ఎక్కువ టార్క్ని బూస్ట్ చేయదు కానీ జస్ట్ లిటిల్ బిట్ టార్క్ని SMG మోటార్ అనేది రైడింగ్లో బూస్ట్ చేస్తుంది. సో దట్ మనం బైక్ని రైడ్ చేసేటప్పుడు బెటర్ పర్ఫార్మెన్స్ని ఫీల్ అవుతాము. అలానే హైబ్రిడ్ ఇంజిన్స్ ఏంటంటే బెటర్ మైలేజ్ ఇచ్చే విధంగా వర్క్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ బ్లూ కోర్ హైబ్రిడ్ టెక్నాలజీ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి రియాలిటీలో పర్ఫార్మెన్స్ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. మీకు డైలీ కమ్యూటింగ్ చేయడానికి లాంగ్ రైడ్స్కి ఇంజిన్ పర్ఫార్మెన్స్ సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైక్ ఇంజిన్ గురించి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఇంజిన్ కేస్ పైన హైబ్రిడ్ టెక్నాలజీ సిగ్నేచర్ స్టైల్లో కేసుని డిజైన్ చేశారు. ఇది జస్ట్ డిజైన్ ఎలిమెంట్ మాత్రమే, కానీ బాగా హైలైట్ అవుతుంది బైక్ని చూసినప్పుడు. నెక్స్ట్ ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ యూజ్ చేశారు. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా స్వింగమ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగమ్ని యూజ్ చేశారు. లేడీస్కి సేఫ్టీ వైజ్ ఐరన్ శారీ గార్డ్ని ఇచ్చారు. ఇంకా సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంజిన్కి కింద సేఫ్టీ కోసం ఫైబర్ అండర్బెల్లీ గార్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఫ్రంట్లో సింగిల్ హార్న్ ఉంది. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 138 kgs ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ప్రొవైడ్ చేశారు. సీట్ హైట్ 790 mm ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ ఇచ్చారు. మైలేజ్ వైజ్ 50 km మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్గా మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మైలేజ్ అనేది. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే
నేను రివ్యూ చేసిన షోరూంలో 1,85,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఉంది. ఈ ప్రైస్ అనేది మీ లొకేషన్ వైజ్ చేంజ్ అవుతూనే ఉంటుంది, ఇది గమనించండి. ఇంకా యమహా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా పర్లేదు, మేనేజబుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2025 యమహా FZS వర్షన్ 4.0 హైబ్రిడ్ మోడల్ గురించి. సో ఈ బైక్లో చేసిన అప్డేట్స్ అనేవి చాలా బాగున్నాయి. కానీ ఈ బైక్ ప్రైస్ 1,85,000 అంటే కొంచెం ఎక్కువే. సో ఎవరైతే ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, ఈ బైక్ నచ్చి ఈ అప్డేట్స్ నచ్చి తీసుకుంటానంటే హ్యాపీగా తీసుకోండి. ఓవరాల్గా FZS బైక్ అనేది మంచి బైకే, రియాలిటీలో యూజ్ చేసుకుంటా కూడా బాగుంటుంది. కానీ ప్రైజే కొంచెం ఎక్కువ పెట్టేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా FZ బైక్ గురించి. నేను ప్రతి పాయింట్ని మీకు షేర్ చేస్తాను అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.